టాపిక్ ఈస్ ఫ్యూచర్ టెన్స్. మనం ఎస్టర్డే పాస్ట్ టెన్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ టైప్స్, ఎగ్జాంపుల్స్, స్ట్రక్చర్స్ చూసుకుందాం. చూడండి, ఫ్యూచర్ టెన్స్ ఆల్సో సేమ్ 4 టైప్స్గా డివైడ్ చేసాము. సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది కూడా సేమ్ ఫ్యూచర్ టెన్స్ని 4 టైప్స్గా డివైడ్ చేసాము. Simple future tense, next future continuous tense, future perfect tense, next future perfect continuous tense. దాదాపు ఇది యాజ్ ఇట్ ఈస్ గా ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్స్ అంటే వర్బ్స్ ఎలా యూజ్ చేస్తామో దానికి సేమ్ ఉంటాయి. కంటిన్యూస్ టెన్స్ అనే వర్డ్ ఎక్కడ వచ్చినా బిఫోర్ యూజ్ చేస్తాం, అది గుర్తుపెట్టుకోండి. విల్ ఆర్ షెల్ హ్యావ్ నెక్స్ట్ బీని యాడ్ చేస్తామండి. చూడండి, ఇక్కడ ఈ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ షెల్ ఆర్ విల్ ప్లస్ V1 ఆబ్జెక్ట్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ కూడా సేమ్ సబ్జెక్ట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది. ఇక్కడ షెల్ ఆర్ విల్ యాడ్ చేస్తాం అంతే. ఓకేనా? ఇవి ఎలా అంటే ఫ్యూచర్లో రేపు నేను వెళ్తాను, రేపు నేను తింటాను, తర్వాత తింటాను, అలాంటి టెన్సెస్కి మనము ఈ ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ విల్ ఆర్ షెల్ అన్నాం కదా. ఐ అండ్ వి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్స్కి మనం షెల్ ప్లస్ V1 యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆల్ పర్సన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ పర్సన్స్కి ఐ, వి, యు, దే, హి, షీ, ఇట్కి విల్ ప్లస్ V1 యూజ్ చేస్తాం. ఫర్ ఇక్కడ చూడండి, అంటే మనము క్వశ్చన్ నెగిటివ్ సెంటెన్స్ యూజ్ చేసినప్పుడు విల్ ప్లస్ నాట్ డోంట్ లాగా అవుతుంది, షెల్ ప్లస్ నాట్ షాంట్ లాగా మారుతుంది. ఓకేనా? ఒక సెంటెన్స్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్యూచర్ టెన్స్కి. ఐ విల్ గో టు మై విలేజ్ టుమారో, నేను రేపు మా విలేజ్కి వెళ్తాను. నెక్స్ట్ దే విల్ కమ్ టుమారో, వాళ్ళు రేపు వస్తారు. ఓకేనా? సింపుల్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఓకేనా? నౌ వి ఆర్ గోయింగ్ టు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. చూడండి, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ షెల్ బి ప్లస్ షెల్ ఆర్ విల్ బి, షెల్ ఆర్ విల్ బి ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ V4 కంటిన్యూస్ అనే వర్డ్ ఎక్కడ వచ్చినా V4 యూజ్ చేస్తాం. కంటిన్యూస్ అనే వర్డ్ ఎక్కడ వచ్చినా V4 యూజ్ చేస్తాం. ఓకే? ఇక్కడ హింట్స్ చూడండి, ఇది ఏ టైంలో యూజ్ చేశారు. ఫ్యూచర్ టైం ప్లస్ ఎట్ ఆర్ ఇన్ ప్లస్ సర్టెన్ టైం, ఈ టైమ్స్లో యూజ్ చేస్తాం. సేమ్ ఐ విల్కి షెల్ బి ప్లస్ V4, నెక్స్ట్ ఐ విల్ యు, హి, షీ, ఇట్, దేకి విల్ బి ప్లస్ V4 యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రక్చర్ చూద్దాం. టుమారో ఎట్ 9 AM దే విల్ బి గో టు మూవీ. ఓకేనా? రేపు 9 AM వాళ్ళు మూవీకి వెళ్తారు ఆ టైంలో. ఓకేనా? సర్టెన్ టైం అన్నాం కదా, టైం మెన్షన్ చేసి. ఓకేనా? నెక్స్ట్ మంత్ ఎట్ దిస్ టైం హీ విల్ బి గో టు లండన్. నెక్స్ట్ టైంకి ఈ టైం వరకు వాళ్ళు లండన్కి వెళ్తారు. మనం సర్టెన్ టైంని యూజ్ చేసాం కాబట్టి చూడండి, వీటిని ఈజీ చూసుకోండి, ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ చూడండి, దీని స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ విల్ హ్యావ్ ఆర్ షెల్ హ్యావ్ ప్లస్ ది ఆబ్జెక్ట్. ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో హ్యావ్ ఆర్ హ్యావ్ అని అంటాం కదా, సేమ్ ఇక్కడ హ్యావ్ వచ్చింది. V3 సేమ్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా V3 యూజ్ చేస్తాం. ఆబ్జెక్ట్ సేమ్ కొంచెం దీనికి దానికి కొంచెం ఈక్వల్ ఉంటుంది. ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్స్ వచ్చేస్తే ఫ్యూచర్ టెన్స్ స్ట్రక్చర్స్ కూడా వచ్చినాయి. నెక్స్ట్ చూడండి, ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఫర్ అండ్ యాక్షన్ విచ్ విల్ బి కంప్లీటెడ్ బిఫోర్ సర్టెన్ టైం ఇన్ ఫ్యూచర్. ఆ టైం వరకు ఫ్యూచర్లో మనం నేను రేపు ఆ టైం వరకు నేను రేపు ఆఫ్టర్నూన్ వరకు లంచ్ కంప్లీట్ చేసి ఉంటాము అంటే కంపల్సరీ ఆ టైం వరకు మనం కంప్లీట్ చేసి ఉంటాము అని చెప్పడం కోసం ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. హింట్స్ చూడండి, ఫ్యూచర్ టైం బై అనేది వస్తుంది ప్లస్ సర్టెన్ టైం. ఓకేనా? టుమారో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టుమారో బై దిస్ టైం ఐ విల్ హ్యావ్ గాన్ టు హైదరాబాద్. ఇక్కడ ఈ సబ్జెక్ట్ బై అనేది వచ్చింది, ఇది గుర్తుపట్టడానికి. ఈ టైం వరకు ఐ విల్ హ్యావ్ గాన్ V3 కదా, ఇది ఆబ్జెక్ట్. ఓకేనా? వచ్చేసింది. ఆ టైం వరకు నేను హైదరాబాద్కి వెళ్తాను. గాన్, గో వెంట గాన్, గో బై వన్
gone V3. ఓకేనా gone V3. నెక్స్ట్ మనం by 4 pm we will have watch movie. ఈ టైం వరకు వాచ్ ఇక్కడ V3 4 pm వరకు మేము మూవీ చూసి ఉంటాము. ఓకేనా ఆ టైం సర్టెన్ టైంకి మేము ఆ పని చేసి ఉంటాము మేము అని చెప్పడం కోసం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ వన్ దీని స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ విల్ ఆర్ షెల్ హ్యావ్ బీన్ ఒకటి యాడ్ చేసింది ఇక్కడ. బీఫోర్ ప్లస్ బీఫోర్ ఎందుకంటే మీకు మళ్ళీ చెప్తాను కంటిన్యూస్ అని ఎక్కడ వర్డ్ వచ్చినా బీఫోర్ యూజ్ చేస్తాం. ఆబ్జెక్ట్ ఇక్కడ ఇది ఎక్కువ ఈ టెన్స్ని మనము చూడండి టెన్సెస్ అన్డిఫైన్డ్ అంటే వీ డోంట్ యూజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మనం ఎక్కువ యూజ్ చేయమన్నమాట. ఫ్యూచర్లో ఆ టైం వరకు అది చేసి ఉంటాం అని అది మనం చెప్పలేము అనమాట. మనం డైలీ టైంలో యూజ్ చేయలేము. ఇక్కడ చూడండి ఈ నోట్ చూడండి. మనము పాస్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనము ఫ్యూచర్ అరేంజ్మెంట్స్ కూడా యూజ్ చేస్తాం అనమాట అప్పుడప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ గోయింగ్ టు ముంబై నెక్స్ట్ వీక్. మనం ఇక్కడ చూడండి ప్రజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ తెలుసు కదా. సబ్జెక్ట్ ప్లస్ అండ్ ఆర్ ప్లస్ ఈజ్ ప్లస్ బిఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఇది సబ్జెక్ట్ ఇది హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ ఇది మెయిన్ వర్బ్ బిఫోర్ ముంబై నెక్స్ట్ వీక్ ఆబ్జెక్ట్. ఓకేనా ఫ్యూచర్ టెన్సెస్ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఫ్యూచర్ అరేంజ్మెంట్స్ కూడా యూజ్ చేస్తాం. ఓకే.